మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుటకు ముఖ్య ఉద్దేశం ఏమంటే, దాదాపుగా కూటమి ప్రభుత్వము 2 ఏళ్ళు పరిపాలన చేసి వాళ్ళు ప్రజలకు మేనిఫెస్టో వాగ్దానాలు ఇచ్చిన తర్వాత, ప్రజల్లో ఓట్లు వేయించుకున్న తర్వాత, మరి వాళ్ళు ప్రజలకు ఎలా వెన్నుపోటు పొడిచారని చెప్పి గత వారం నుండి మా వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ గారు చెప్పిన ఆదేశాల మేరకు ఈ ఆదోనిలో ఇన్ఛార్జ్ అయినటువంటి సాయిబ్ గారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుపుకుంటూ పోతున్నాం. దాన్ని ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు, అంటే కిష్టమ్మ కానీ, ఆయమ్మ డిస్టిక్ ప్రెసిడెంట్, తర్వాత దేవేంద్రప్ప అతను ఎవరు స్టేట్ ప్రెసిడెంట్, తర్వాత భాస్కర్ రెడ్డి కార్పొరేషన్ కుర్వ కార్పొరేషన్ దానికి, తర్వాత భాస్కర్ రెడ్డి గారు. ఇంకా ఉమ్మి స్థలం గురించి మాట్లాడుకోలేదో దాన్ని పక్కన పెట్టేస్తాం, మాకు అవసరం లే. ఉమ్మి స్థలం గురించి అది ఏం మాట్లాడతాం, ఏమో మాకు వద్ద అవసరం లే, అది మాట్లాడడం వేస్ట్ అవుతుంది. మేము కూడా దాన్ని పరిగణన తీసుకోవడంలే. మళ్ళీ మేము ఏదో ప్రజలకు ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి మేము చెప్తుంటే, మరి దాన్ని వాళ్ళు వక్రీకరించి మేము ప్రజలకు అన్నీ చేసినాం, ఏ ఒక్క పథకము కూడా సూపర్ 6 పథకము మేము మిస్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు దాన్ని మేము ఒకటే చెప్తున్నాం. గతంలో మళ్ళీ ఆ రోజు నవరత్నాల కార్యక్రమంతో మా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అంటే 2018లో ఏమైతే పాదయాత్ర చేస్తూ వాగ్దానాలు చేసిన తర్వాత నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోవడం వాస్తవం. ఆ రోజు మీరంతా ప్రింట్ మీడియా కానీ, తర్వాత సోషల్ మీడియా వాళ్ళు కూడా చూసినారు. అలాగే మేము కూడా గడప గడప తిరిగినాం ఎమ్మెల్యేతో, అంటే అప్పుడు ఎమ్మెల్యే సాయిబ్ గారితో. అప్పట్లో మీరు కూడా ప్రజా వాయిస్ తీసుకున్నారు, ప్రజల యొక్క వాయిస్ కూడా మీకు తెలుసు. అప్పట్లో మరి నవరత్నాల స్కీమ్ ఎలా అందింది అనేది మీకు అంతా తెలుసు. తర్వాత 2024లో ఈ అబద్ధాల గవర్నమెంట్, అంటే కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వాళ్ళు, దీంట్లో బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టలేవాళ్ళు. ఒకటి ఈరోజు గమనించండి ప్రజలు కూడా, ఏ కార్యక్రమంలో కూడా బీజేపీకి మేనిఫెస్టో రాలే. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వాళ్ళు బొమ్మలు వేపించుకున్నారు. ఏమని? సూపర్ 6 మేము ప్రజలకు ఇస్తామని చెప్పి. అది ఏమి? ఈ సూపర్ 6 మేనిఫెస్టో ఎప్పుడు 2024 కంటే ముందు, అంటే వాళ్ళు ప్రజల్లోకి పోయేటప్పుడు ఎలక్షన్ల కంటే ముందు మేము ఈ సూపర్ 6 వాగ్దానాలు చేస్తాము, మీరు మాకు ఓట్లేయండి అని చెప్పి 2 ఏళ్ల కింద వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసుకుంది వాస్తవమే. ప్రజలు కూడా దీన్ని నమ్మి, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేయడం వాస్తవమే, వాళ్ళు గెలిచడం వాస్తవమే. మళ్ళీ ఈరోజు మేమేం చేస్తున్నామో వైఎస్ఆర్ పార్టీ, ఇది ప్రజల్లోకి తీసుకోపోవాలా, వీళ్ళు ఎంతగా ప్రజల్ని వెన్నుపోటు పోసారని చెప్పి మళ్ళీ ఈరోజు ప్రజల్లోకి మేము కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ గత వారం నుండి మేము చేస్తున్నాం. మేము ఒకటే ఉదాహరణ చెప్తున్నాం. ఈరోజు గతంలో నవరత్నాల స్కీమ్లో ఫస్ట్ పెన్షన్ స్కీమ్, అప్పట్లో ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్ వచ్చేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని ఏం చేసినాడు, 4,000 పెన్షన్లు పెంచుతూ ప్రతి నెల పండగ వాతావరణం సృష్టిస్తూ టీడీపీ కార్యకర్తలైతేనే, జనసేన కార్యకర్తలైతేనే, బీజేపీ కార్యకర్తలతో వాళ్ళతో పెన్షన్లు ఇప్పిస్తూ మేము ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇప్పించామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడము మనం చూస్తున్నాం. గత 2 ఏళ్ళ నుండి ప్రతి నెల వస్తే వాళ్ళు ఏం చేసేది, అదొక పెన్షనే పండగ వాతావరణం చేసుకుంటున్నారు. దాన్ని నేనేం చెప్తున్నానంటే, స్టేట్ గురించి నేను మాడంలే, ఆదోని నియోజకవర్గంలో, ఆదోని మున్సిపాలిటీలోనే నేను మాడుతున్నా. గతంలో మేము వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది పెట్టుకోండి, అది ఓపెన్ చేద్దాం. గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపుగా అన్నీ కలిపి
అంటే ఓల్డ్ ఏజ్ వచ్చా, విడో వచ్చా, డిజేబుల్ వచ్చా, వీవర్స్ వచ్చా, తర్వాత ట్రాన్స్, తర్వాత సింగిల్ ఉమెన్ అన్నీ కలిపి మనం ఇచ్చిన పెన్షన్లు ఎంత అప్పుడు ఆదోని మున్సిపాలిటీ ఒకటి ఇది ఓసారి బతికి పెట్టుకోండి. అందరూ కూడా ప్రజలు కూడా బాగా గమనించాలా. ప్రతి ఒక్క పాయింట్ నేను చెప్తున్నా, ఈరోజు సోషల్ మీడియాలో కూడా నేను చెప్తున్నా. ఆ రోజు మన మున్సిపాలిటీ తరఫున మా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మేము ఇచ్చింది 17,399. ఎప్పుడు? జనవరి 24 వరకు మేము ఇచ్చిన పెన్షన్లు. తర్వాత ఇప్పుడెప్పుడు జూలై 26 ఇది, అంతే 24 నుండి 26 వరకు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు ఏమంటే అంటే కరెంట్గా ఇప్పుడు పోయి మీరు ఎంక్వైరీ చేస్తే కూడా, మీరు కూడా సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ పోయి ఎంక్వైరీ చేస్తే కూడా వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు 16,322. వ్యత్యాసం చూడండి. మేము ఇచ్చింది అప్పుడు 17,000 చిల్లర అప్పుడు ఇచ్చినాం, వీళ్ళు ఇచ్చింది 16,322 అన్నీ కలిపి. ఓల్డేజ్ వచ్చా, తర్వాత వీడియో వచ్చా, తర్వాత డిజేబుల్ వచ్చా, అన్ని పెన్షన్లు కలిపి అప్పటికి ఇప్పటికీ దాదాపుగా 1200 మైనస్. ఈ లెక్క ప్రకారం 24 మేము ఓడిపోయిన తర్వాత 2 ఏళ్ళ గవర్నమెంట్ టీడీపీ ఉన్నప్పుడు, అంటే ఈ కుటుంబ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఏళ్ళ పెన్షన్లు ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్ అవుతుంటుంది. దాని ప్రకారము ఈ 17,000 చిల్లర కానీ ఎంత ఇవ్వాలా ఇంక్రీజ్ అంటే ఒక 3,000 4,000 ఇంక్రీజ్ అవుతుంటాయి. అంటే వార్డులో కానీ తర్వాత డిజేబుల్ కానీ ఏమైనా కానీ అంటే పర్సెంట్ వైజ్ చెప్తున్నాను. మరి ఆ 3,000 4,000 ఇవ్వకుండా ఇచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన పెన్షన్లోనే మరి తగ్గించారు. మేమేమో 4,000 ఇచ్చినామంటున్నారు. ఒకసారి గమనించిన ప్రజలు కూడా ఇది పెన్షన్ అయిపోయిందా అంటే వాళ్ళ స్కీములు చెప్తున్నా. అంటే మా నవరత్న స్కీమ్స్కి వాళ్ళ సూపర్ 6 స్కీమ్స్కి వ్యత్యాసం ఏమనేది మేము ఇంత డేటాతో సహా వచ్చినాం. మీకు కూడా డేటా ఇస్తాను నేను. తర్వాత నేనేం చేశానంటే మొన్న ఒక 2 రోజుల కింద నేను కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ ఆర్టీసీ అంటే గౌరవాధ్యక్షులు సరే పోయి చూద్దాం, ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టాడు కదా అంటే లేడీస్కి ఎలా ఉంటుంది ఏమనేది ఫిజికల్గా పోయి చూస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా పోయి చూసి అక్కడున్న కండక్టర్లు మామూలు ఉన్నారు. కండక్టర్లు అయితేనేమే డ్రైవర్లు కూడా, ఎందుకంటే నాకు అంత పరిచయాలు ఉన్నారు. నేను పోయి అడిగి ఒక గంట 2 గంటలు ఆడ కూర్చున్నా. తర్వాత ఈ ప్రజలు ఇబ్బందులు కనుక్కున్నా, ఇబ్బందులు బట్టి చూసినా ప్రజెంట్గా వాళ్ళు బస్సు ఎక్కడము, ఆ బస్సులు ఎంత ఫుల్ అవుతున్నాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్నీ కళ్ళారా చూసిన తర్వాత నేను పోయి అడిగిన, ఏం సార్ పరిస్థితి ఇట్లుందంటే, సార్ అప్పట్లో మాకు సర్వీసులు అంటే నేను ఉండింది ఆడ 8 నుండి 10 వరకు ఉన్నాడ ఉంటే అదే కర్నూలుకే దాదాపుగా 13-12 బస్సులు ఉన్నాయంట సర్వీసులు. అప్పుడు ఇప్పుడు ఏం చేసినారు, ఈ సర్వీసులు తగ్గించేసినారు. 12-13 సర్వీసుల్ని 6-7 పెట్టారన్నమాట. అంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం పెంచాల బస్సులు, ఎందుకంటే ఈ ఫ్రీ స్కీమ్ ఇలాకపోతున్నారు గవర్నమెంట్. దాంట్లో నేను పక్కన వచ్చి అడిగితే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. తర్వాత చాలామంది అడిగితే ఏం సార్ ఏం పరిస్థితి మీ పరిస్థితి అంటే, సార్ అప్పుడన్నా బాగుండింది, ఏదో మేము డబ్బులు పెట్టి మేము పోతుంటాం అప్పుడు బస్సుల్లో. మేము డబ్బులు పెట్టి మేము బస్సు ఎక్కాలంటే కూడా సీటు దొరకంలే, ఎందుకంటే అంత ఫ్రీ లేడీస్ ఫ్రీ బస్సు అనుకుంటున్నారు. ఈరోజు మేము ఆలు 3 కలిసి పోవాలంటే భార్యకేమో ఫ్రీ అంటారు, భర్తకేమో టికెట్ అంటారు. మళ్ళీ నాకు సీట్ లేదా ఆడ, నా పిల్లలు ఆడ కూర్చోవాలా, నా భార్య ఆడ కూర్చోవాలా, మళ్ళీ ఫ్రీ బస్ అంటారు. పోనీ ఏమైనా సర్వీస్ బస్సులు పెంచితే మేము టికెట్ డబ్బులు ఇచ్చి మేము పోయేకి రెడీగా ఉన్నాం, కానీ ఆ ఫెసిలిటీ లేకపోయింది. ఇప్పుడు అది ఇబ్బంది పడినారు. ఎందుకంటే వాస్తవం మీకు కూడా తెలుసు ఇవన్నీ, ఎందుకంటే మేము కూడా ప్రాక్టికల్ పోయి చూసిన. ఫ్రీ బస్ అయిపోయిందా, ఇంకా తర్వాత వచ్చేది నెక్స్ట్ ఏమి 3 సిలిండర్లు. ఈ 3 సిలిండర్లు కూడా డబ్బులు కడితేనే సిలిండర్ వస్తాయంట మనకి. ఎందుకంటే మీకు కూడా తెలుసు, మాకంటూ రావు. ఏంటంటే మేము అప్పర్ క్లాస్ అంట, మేము మాకంటూ రావు, మీకు వచ్చింటాయి 3 సిలిండర్లు. అది ఏమి ఫ్రీయే, మీరు ఫ్రీ అంటే ఫ్రీయే, కానీ డబ్బులు కట్టిన తర్వాత మీకు కూడా తెలుసు, అది డబ్బులు కట్టిన తర్వాత మనకి అకౌంట్లో పడతాయి తర్వాత. అది ఎందుకంటే సంవత్సరానికి 3 సిలిండర్లు. మరి ఆ 3 సిలిండర్లు ఎవరికి ఇస్తారో ఎవరికి పోతారో ఎవరికి అర్థం అవడంలే. ఇప్పుడు 3 సిలిండర్కి డబ్బులు ఏం కడతారు, ప్రతి సిలిండర్ కూడా డబ్బులు కట్టిన తర్వాత 1 సిలిండర్ నీకు ఇస్తాడు. ఫ్రీ సిలిండర్ అంటే అర్థమేమి, ఎవరైతే బిలో ప్రాపర్టీ లెవెల్ అంటే అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటింటికి పోయి ఖాళీ సిలిండర్ తీసుకొని ఖాళీ సిలిండర్ ఫ్రీ అలా, అది ఫ్రీ సిలిండర్ అంటే. ఇప్పుడు ఫ్రీ బస్ ఎట్లా ఇస్తున్నారు వాళ్ళు, డబ్బులు ఎక్కించిన తర్వాత టికెట్ ఇచ్చి డబ్బులు ఇచ్చుకున్న తర్వాత మరి డబ్బులు అవసరం ఇస్తారా వాళ్ళు చేసే పని ఏమి, ఫ్రీ బస్ అంటారు. ఫ్రీ బస్ సరే ఓకే, మరి సిలిండర్ ఎందుకు ఫ్రీ అన్నప్పుడు డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు వీళ్ళు గవర్నమెంట్? అది మరి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ సిలిండర్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఎప్పుడు పడితే ఎవరికి అర్థం కావడంలే. ఎందుకంటే ప్రాక్టికల్గా మాకంటే మీకు బాగా తెలుసు అది, ఎందుకంటే సిలిండర్లు మీరు వాడుతారు కాబట్టి మీకు ఫ్రీ వస్తుంటాయి కాబట్టి, పత్రిక విలేకరులు అయితేనేమి సోషల్ మీడియాలో కానీ
అంటే నేను తప్పార్థం చేసుకోవద్దండి, ఎందుకంటే ప్రాక్టికల్ మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి దీంట్లో. అంటే వాస్తవాలు చెప్తున్నాను ఈరోజు నేను, మీకు కూడా అర్థమవుతుంది అన్నీ, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇది ఒక అయిపోయినా